ఓం నమో శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మిథున రాశి వారి జాతకం తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏంటి, ఈ 2026 వీళ్ళకి ఎలా ఉండబోతుంది, దిన ఫలితాల గురించి తెలుసుకుందాము. మిథున రాశి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కానుక వీరికి దక్కబోతుంది. అది ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే కానుక మీకు దక్కబోతుంది. అలాగే ఎటువంటి అనుకూల పరిస్థితులు ఉండబోతున్నాయి. అలాగే స్పెషలిస్టు విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల గురించి, ఇద్దరి మధ్య సంబంధం గురించి, అలాగే ధనం నిలబడకపోవటం, ఇటువంటి ఏ సమస్యకైనా 24 గంటల్లో పరిష్కారం లభిస్తుంది ఈరోజు. అలాగే మిథున రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీళ్ళకి మేలు చేస్తుంది, అలాగే పూర్తి అంశాలన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా ఒకసారి ప్లే చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వానికి కలిగి ఉంటుంది. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసే సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను, బంధువులను కూడా అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించి ఆ తర్వాతనే ఏ పనైనా సరే మీరు చేస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మన అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ స్వభావం మీ యొక్క మిథున రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మరియు మనసుని లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశివారు ఏదైనా సాధించాలని పట్టుదల కూడా అధికంగా కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలని తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. కానీ ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలో వస్తే గనుక ఈ యొక్క 2026 సంవత్సరంలో వీరికి దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు గనక ఒక కానుక దక్కుతుంది. అది ఎవరి నుండైనా రావచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, స్నేహితుల లేదా మీ యొక్క బంధువుల నుండి కూడా కావచ్చు. ఆ కానుక పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అది ఏదైనా బహుమతి, మీరు కోరుకున్న వస్తువు లేదా మీరు కోరుకుంటున్నటువంటి ఏదైనా విషయం కావచ్చు. ఇలా ఏదైనా సరే వారి నుండి మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే చాలా కాలం నుండి ఆ కోరిక మీ యొక్క మనసులో ఉండిపోయింది. అటువంటి కానుక కోసం ఎప్పటి నుండో బహుమతి కోసం మీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి కానుక ఈరోజు వారి నుండి దక్కబోతుంది. అది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి
లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాల మీద ఇక మిథున రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కలుసుకునే అవకాశం మీకు వస్తుంది. వారినే కలుసుకోవాలనే ఆలోచన సందర్భాల్లో చాలాసార్లు అనుకున్నారు. ఈ సమయం కావచ్చు, కానీ పరిస్థితుల ప్రభావం కారణంగా కావచ్చు వారిని కలుసుకోవడం వాయిదా వేస్తూ వస్తున్నారు. లేదా వారి అడ్రస్, ఫోన్ నెంబర్ తెలియక మీరు కలుసుకోలేకపోయారు. అటువంటి వ్యక్తులు అలాగే మిథున రాశి యొక్క జీవిత జాతకం ప్రకారం చూసుకుంటున్నట్లయితే ఇదివరకు ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయకుండా కొన్ని ఆటంకాల కారణంగా మధ్యలోనే వదిలివేసినట్లయితే ఈరోజు ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. మీకున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా ఆ పని పూర్తి అవుతుంది. దాన్ని ప్రారంభించడానికి మీరు ఎంత కష్టపడ్డారో దాన్ని పూర్తి చేయడంలో మీకు అంత సులువుగా మారుతుంది. దాని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అలాగే మీ యొక్క సన్నిహితులకు, అలాగే స్నేహితుల నుండి మీ యొక్క సంపూర్ణ మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మిథున రాశి వారు ఏదైనా సరే మధ్యకాలంలో ఎవరైనా సరే సఖ్యతగా ఉన్నట్లయితే కనుక మీ మీ వారి వల్ల మీకు ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. మామూలుగానే ఒక చిన్న సమస్య మీ బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రభావం కూడా కనిపిస్తుంది. కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఏది మంచి చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఏది న్యాయం ఏది అన్యాయం అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి. అంటే తప్పితే మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా చేస్తున్నారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నట్లే. అలా చేసినట్లయితే చివరికి ఒంటరిగా మిగిలిపోవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు వస్తాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీ యొక్క మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీ తల్లి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త అనేది అవసరం. ఏదైనా అనారోగ్య సమస్యలు అనిపిస్తే కనుక వెంటనే ఆ వైద్యులను సంప్రదించండి. కానీ సరైన హోమ్ రెమెడీస్ ద్వారా మీ సమస్యను పరిష్కరించాలని అన్వేషించడం కానీ చాలా ఉత్తమం కాదు. నిర్లక్ష్యం చేయకండి. సమస్య తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అంశం మిథున రాశి వారికి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక స్త్రీలు పరాయి పురుషులకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన ఉంటుంది. కాబట్టి అది అతి చనువు అనేది ఎవరితోనూ అసలు మంచిది కాదు. అలాగని మీరు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ పుకార్లకి మీరు తల వంచాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మీరు కూడా గమనించాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ గొడవల కారణంగా దూరంగా ఉన్నట్లయితే మీ మధ్య ఉన్నటువంటి గొడవలు ఖచ్చితంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మీకున్నటువంటి సాధించుకోగలుగుతారు. ఏదైనా సాధించాలని పట్టుదలతో చాలా కాలం నుండి మీరు శ్రమ పడుతున్నారు. దాన్ని సాధించే అవకాశం ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపగలుగుతున్నాడని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మీకు అనేది ఇక శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా, అలాగే మీ శక్తి మేరకు అన్న సంతర్పణ, అలాగే గోమాతకు దానం చేయడం మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. పేదలకు అలాగే గొడుగులు, పాదరక్షకులు కూడా దానం చేయండి. అది కూడా మీకు చాలా మంచి చేస్తుంది. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.